నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. లావణ్య రాజ్ తరుణ్ కేసు కొన్ని రోజులు కొన్ని నెలలనే చెప్పుకోవాలి. సో సోషల్ మీడియాలో ఎంత రచ్చరచ్చ అయిందో అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. సో ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే లావణ్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ మనకి న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసు గురించి అందరికీ తెలిసిందే. సో అందులో మస్తాన్ సాయి చాలా పలు వ్యక్తులకు సంబంధించిన పేర్లు వినిపించాయి. ఇప్పుడేమో లావణ్య మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఒకరికొకరు కూడా ఒకరికి సంబంధించిన ఒక వీడియోలు కూడా పోలీసులకి సబ్మిట్ చేశారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఏంటి అంటే అతని దగ్గర ఒక హార్డ్ డిస్క్ పోలీసుల దగ్గర ఉంది, అందులో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి అనేది ఒక వెర్షన్, తను చెప్తున్నటువంటి మాట అది. అయితే తను కూడా ఓపెన్ అయ్యాడు. ఇప్పుడు మస్తాన్ సాయి చెప్తుంది ఏంటంటే అది అందులో వీడియోస్ ఉన్నమాట వాస్తవమే, అది తన వైఫ్కి సంబంధించి అలాగే తన గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన వీడియోలు, అది వాళ్ళ అనుమతితోనే చిత్రీకరించడం జరిగింది తప్ప ఇందులో ఎవరినో మభ్యపెట్టి చేసినటువంటి వీడియోస్ ఉన్నాయనే మాట అవాస్తవం అని చెప్పి ఆయన పోలీసులతో చెప్పినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. దానిలో వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఇక్కడ అంటే మొదటి నుంచి జరుగుతున్న వ్యవహారం మొత్తం చూస్తే ఇప్పటికీ ఈ కేసు కొనసాగుతోంది, ఘర్షణ కొనసాగుతోంది. దీనికి ఒక ప్రాతిపదిక ఏంటంటే వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు, రాజ్ తరుణ్ అండ్ లావణ్య. వాళ్ళిద్దరూ కలిసి చాలా కాలం, దాదాపు ఒక పుష్కర కాలం కలిసి ఉన్నామని చెప్తున్నారు, 12 ఏళ్ళు అని. అందులో 7 years మేము దాదాపు వైవాహిక జీవితంలోనే ఉన్నాము అని చెప్తోంది ఆవిడ. పెళ్లి చేసుకున్నామని కూడా చెప్పారు ఆవిడ, కానీ కాదంటున్నాడు అతను. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ నెంబర్స్కి సంబంధించిన కన్ఫ్యూజన్ ఉంది. ఆయన అమ్మాయి 12 అంటోంది, ఇతను 7 అంటున్నాడు. ఏదేమైనప్పటికీ కలిసి ఉన్నమాట వాస్తవం అనేది ఇద్దరూ అడ్మిట్ చేశారు. సో ఇద్దరూ అడ్మిట్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు కలిసి ఉండాలని అనుకోవడం లేదు. ఈ అమ్మాయి కలిసి ఉండాలని అనుకుంటోంది, అతను అనుకోవడం లేదు. అక్కడ గొడవ మొదలైంది. అక్కడ గొడవ మొదలైన తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనే ప్రోగ్రాం మొదలుపెట్టారు వాళ్ళు. అంతకు ముందు కూడా ఈ అమ్మాయి గురించి తెలిసి ఉంటుంది వాళ్ళకి. అంటే 7 సంవత్సరాలు కలిసి ఉన్నారు అన్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? మనిషి ఎక్కువ రోజులు కూడా నటించలేరు కదా. అదే ఈ అమ్మాయి బిహేవియర్ ఏమిటి, అమ్మాయి యాక్టివిటీస్ ఏమిటి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసి ఇప్పుడు క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి రకరకాల అంశాలు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడటం కేవలం అతను మాట్లాడటం కాకుండా ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడించడం అనే ప్రోగ్రాం నడిచింది. అంటే మనం శేఖర్ భాష మాట్లాడాడు ఆ రోజుల్లో. ఆవిడ మీద గుంటూరు జిల్లాలో దాఖలైనటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా పట్టుకొచ్చి ఆయన ప్రపంచం ముందు పెట్టి దాన్ని చదివి వినిపించి ఇలా చేశాడు. అయితే ప్రజెంట్ డే కుర్రాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే అంటే మనం దీని నుంచి డీవియేట్ అయ్యి ఇంకొక వైపుకి వెళ్ళి మాట్లాడకూడదు ఈ అంశాన్ని. ఇవన్నీ కూడా నడిచినప్పుడు బాగానే అనిపిస్తాయి, కానీ ఎప్పుడైతే ఇక్కడ గొడవ మొదలైందో వీళ్ళు చాలా సాంప్రదాయంగా మారిపోతున్నారు. మారిపోయి సాంప్రదాయ కోణంలోకి వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అది కలిసి ఉందాం అనే దగ్గర మొదలై విడిపోవడం కూడా అంతే ఈజీ అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న టైంలో కొంత ఏదో ప్రాపర్టీ అక్వైర్ చేసి ఉంటారు ఇద్దరి సంపాదనలతో. ఆ అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఇతర వ్యవహారాలకు సంబంధించిన ప్రాపర్ సెటిల్మెంట్ జరగకపోవడం వలన ఈ గొడవ జరుగుతుంది. ఓకే. సో అందులోకి మస్తాన్ సాయిని వీళ్ళు వచ్చారు. అంటే యాక్చువల్లీ కొద్ది నెలల క్రితం కూడా మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్నాడు. మేబీ బెయిల్ మీద బయటకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా లావణ్య కంప్లైంట్ ఇవ్వడం, నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం. మస్తాన్ సాయి మొదటి నుంచి అంటే వీళ్ళే తీసుకొచ్చారు అజెండాలోకి. అంటే గుంటూరులో అతను ఏదో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని చెప్పి తీసుకెళ్ళాడు వీళ్ళని, ఒక వేరే చోట ఉంచారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అనేది అసలు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పాత్రను ప్రవేశపెట్టారు. అటునుంచి కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఈ అమ్మాయి కూడా అడ్మిట్ చేసింది అతను తెలుసునాకని. ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సాయి ఈ అమ్మాయి ఇక్కడే వీళ్ళింట్లో ఘర్షణ పడుతుండగా నేను వెళ్ళి సెటిల్ చేశాను అని రాజ్ తరుణ్ చెప్పాడు.
అంటే ఒకే సమయంలో అదే ఇంట్లో వీళ్ళిద్దరితోనూ ఆవిడ కలిసి ఉన్నారా అనేది ఒక డౌట్ ప్రపంచానికి. అవును. అయితే అతనితో ఫ్రెండ్షిప్ ఉండి ఉండొచ్చు, అతను వీళ్ళ ఇంట్లో ఉండి ఉండవచ్చు, ఉమ్, ఉమ్. ఉండకూడదు అని రూల్ ఏం లేదు కదా ఎక్కడ. కాబట్టి అతను ఉండొచ్చు, అతనితో ఘర్షణ పడి ఉండొచ్చు, ఇతను సెటిల్ చేసి ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ ఉంది అనేది బయటకు మాట్లాడలేదు. కానీ ఉమ్, ఉమ్. ప్రపంచానికి ఒక అనుమానం వచ్చేలాగా దాన్ని క్రియేట్ చేయగలిగారు వాళ్ళిద్దరు. ఆ, ఆ. ఇలా ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద రకరకాల అనుమానాలు కలిగించేలాగా వీళ్ళు బిహేవ్ చేశారు, వ్యాఖ్యానాలు చేశారు. ఆ అమ్మాయి ఒకటే ఆర్గ్యూ చేస్తోంది, ఏదైనా సరే ఈ వీళ్ళిద్దరూ చేస్తున్నారు. ప్రధానంగా ఆవిడ అక్యూజ్ చేస్తోంది శేఖర్ భాషని. ఉమ్, ఉమ్. ఇప్పుడు మొన్న ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఏవో యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఆవిడ. ఉమ్. దానిలో కూడా మా జీవితాన్ని ఇబ్బంది పెట్టింది అతనే ఓకే. అనే పద్ధతిలో శేఖర్ భాషని కాన్సన్ట్రేట్ చేస్తూ మాట్లాడింది ఆవిడ. ఉమ్, ఉమ్. మాట్లాడి అతనికి ఏం అవసరం అని చెబుతూ అతని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది, ఉమ్, ఉమ్. దాన్ని తీసుకొచ్చి నేను ఏమన్నా మార్కెట్లో పెట్టానా ఓకే. అని కూడా ఆవిడ ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఉమ్, ఉమ్. సో ఇలా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం ఇప్పటికీ నడుస్తోంది. అయితే ఆవిడ ప్రధానంగా ఇతని మీద ఇప్పటికీ ఒక, అంటే అతనితో కలిసి ఉండాలి నేను అనే మాట్లాడుతోంది. రాస్తారంతో. డిమాండ్ ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే కోర్టుని మనం ఆశ్రయించినప్పుడు కోర్టుని మనం ఏమడుగుతున్నాం అనేది ప్రధానం. ఉమ్, ఉమ్. ఆవిడ ఏమడుగుతోంది, ప్రపంచాన్ని అతనితో కలిసి ఉండాలనుకుంటున్నాను నేను అంటోంది. ఎందుకు కలిసి ఉండాలని అనుకుంటుంది, అతను కాదంటున్నాడు. అతను రిజెక్ట్ చేసిన తర్వాత ఎలా కలిసి ఉంటుంది ఈవిడ? రిపీటెడ్గా అదే డిమాండ్ ఎందుకు చేస్తోంది అంటే అక్కడ ఇంకో గొడవ ఏదో ఉంది. ఓకే. ఆ గొడవ ఏంటంటే ఆస్తులకు సంబంధించిన గొడవ. ఉహు. వాళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేశారా, లేదు ఇతను ప్రామిస్ చేశాడా, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ఒక విల్లా ఉంది, ఫిజికల్గా కనిపిస్తుంది అది. అవును. ఆ విల్లాకి సంబంధించిన దాంతోపాటు ఇతర బ్యాంకు గొడవలు ఇంకా ఏవైనా ఉండుండొచ్చు. లేదు ఈవిడ దగ్గర నుంచి ఆయన ఏదన్నా తీసుకుని ఉండొచ్చు. ఈ ఆర్థిక సంబంధాల సెటిల్మెంట్లు కావకపోవడం వలనే ఇప్పటికీ కొట్టుకుంటున్నారు. అదే ఇక్కడ ఇప్పుడు రాజ్ తరుణ్ హైలైట్ కాకుండా మస్తాన్ సాయి హైలైట్ అవుతున్నాడు. మస్తాన్ సాయి ఏమో అరెస్ట్ అయిన తర్వాత లావణ్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ పోలీసులకు సబ్మిట్ అదే ఆ ప్రైవేట్ వీడియోస్ అతని హార్డ్ డిస్క్లో దొరికాయనేది ఇప్పుడు చర్చ. అంటే లావణ్య కూడా కొన్ని వీడియోస్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని పోలీసులకు అప్పచెప్పింది అని, మస్తాన్ సాయి ఏమో లావణ్యకు సంబంధించిన వీడియోస్ పోలీసులకు సబ్మిట్ చేశాడని ఇలాగా ఒక్కరికి అదే అతను క్లారిటీ ఇచ్చాడని చెప్తున్నారు ఇప్పుడు. అతను ఇస్తున్న క్లారిటీ ఏంటంటే దానిలో తన వైఫ్కి అలాగే తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ డిఫరెంటే, రెండు క్యారెక్టర్లు. ఆ రెండు క్యారెక్టర్లకు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉన్నాయి, అది వాళ్ళ అనుమతితో షూట్ చేసినవే అని చెప్తున్నాడు ఆయన. అవును. సో అక్కడి వరకు ఆ గొడవ. ఈఎంఐ అంటే ఈఎంఐకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయనే మాట అవాస్తవం అని అతను చెప్తున్నాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయిని వీడియో సబ్మిట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో అందులో లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్, అంటే లావణ్య చాలా క్లోజ్గా మస్తాన్ సాయితో ఉన్నటువంటి వీడియోస్, అవే వీడియోస్ ఉన్నాయి దానిలో, అదే గొడవ ఇప్పుడు. అయితే వీడియోస్ ఉండటం అనేది ఇట్ సెల్ఫ్ ఎలా తప్పవుతుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. అంటే ఈ అమ్మాయి డినై చేస్తే నాకు సంబంధం లేదు, నా వీడియో నేను ఎక్కడో ఏదో పద్ధతిలో ఉంటాను, నా వీడియో తీసి ఎలా మార్కెట్లో పెడతారు, ఎలా హార్డ్ డిస్క్లో, అంటే ఒక కంప్లైంట్ చేసింది ఈవిడ. ఏంటంటే ఈ వీడియోస్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను అని, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెబుతూ ఇంకొక మాట కూడా అంది ఆవిడ. చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయిల తాలూకా వీడియోస్ కూడా ఉన్నాయి అతని దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్కుల్లో. ఆ వీడియోస్ అన్నీ పెట్టుకుని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇతను అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 200 to 300 వీడియోస్ అన్నట్టుగా అంటున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు వీడియోస్ కూడా ఉన్నాయి దానిలో అనేది ఆ అమ్మాయి క్లెయిమ్ చేస్తున్నటువంటి వ్యవహారం. తద్వారా అతని మీద ఒక మేజర్ కేసు బిల్డ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. అది అందులో కొంత వాస్తవం ఉంటే ఉండవచ్చు, అది వాస్తవం ఉందా లేదా అనేది పోలీసులు నిర్ధారించాలి. అంటే ఒకానొక టైంలో చాలా ఆడియో లీక్స్ కూడా అయినాయి, రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకు సంబంధించి, అండ్ లావణ్య మస్తాన్ సాయికి సంబంధించి కూడా చాలా ఆడియో లీక్స్ అయినాయి. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఆ కాల్ ఆడియోలో విన్నప్పుడు సో ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడినట్టుగానే అరుచుకున్నట్టుగానే లేదు, చాలా కూల్గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నట్టే
విన్నాము కాల్ రికార్డ్స్ అన్ని. కానీ ఇప్పుడు ఇలాగా లావణ్య బయటకు వచ్చి మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం అనేది ఇప్పుడు అసలు అర్థం కాకుండా ఉంది. అంటే రాస్తారని పక్కకి వెళ్ళిపోయి కేసు మొత్తం ఫైనల్లీ అంత మస్తాన్ సాయి చుట్టుకోబోతోందా అనేటువంటి ఆలోచనలు కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. లేదు మస్తాన్ సాయి పార్ట్ ఆఫ్ ది గేమ్ వచ్చాడు మధ్యలోకి, మేక అయ్యాడు, ఇప్పుడు బలైపోయాడా? అంతే, బలైపోవడం ఏం లేదు, ఇదంతా నడుస్తున్న వ్యవహారమే. అందులో భాగంగానే ఇప్పుడు ఈఎంఐ తన్ని తాను కాపాడుకోవటానికి, అంటే ఈఎంఐ క్యారెక్టర్ని అసాసిన్ చేయడంలో భాగంగా అతని పాత్రను తీసుకొచ్చారు వీళ్ళు. తీసుకొచ్చిన తర్వాత అతను తన్ని తాను కాపాడుకోవడానికి అతని గేమ్ అతను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అతని నుంచి తను బయటకు వచ్చి తన్ని తాను ప్రూవ్ చేసుకుని ఆవిడ ఫైనల్ గోల్ ఇతనే, రాజ్ తరుణ్తో డీల్ సెటిల్ అవ్వలేదు అమ్మాయికి. అవ్వకపోవడం వలన ఇప్పటికీ నడుస్తోంది ఆ కథ. అందుకని ఇప్పటికైనా సరే ఎవరైనా వీళ్ళని కూర్చోబెట్టి దీని వెనకాల ఉన్నటువంటి ఏదైనా ఆర్థికపరమైనటువంటి వ్యవహారం లేకుండా ఇంత గొడవ జరగదు. ఒకటి, అతను డినై చేస్తున్నాడు, ఆ అమ్మాయిని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు అతను రాజ్ తరుణ్. ఈ ప్రయాణంలో భాగంగా ఆ అమ్మాయి మీద 100 ఆరోపణలు చేశారు. డ్రగ్ పెడల్ చేస్తోంది ఆ అమ్మాయి, డ్రగ్స్ సరఫరా చేస్తోంది అని కూడా చెప్పారు. డ్రగ్స్తో దొరికింది ఆ అమ్మాయి, దొరికి జైలుకి వెళ్ళారని తనే అడ్మిట్ చేసింది. అమెరికా నుంచి వస్తున్నాను, వచ్చిన తర్వాత నా మీద ఇలాంటి ఒక ఆరోపణ పెట్టారు, ఆరోపణ మీద నేను జైలుకి వెళ్ళానని చెప్పింది ఆవిడే స్వయంగా. చెప్పిన తర్వాత తన పేరెంట్స్ తన్ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారని కూడా చెప్పింది ఆవిడ. చెప్పి ఇదంతా పార్టీ కల్చర్లో భాగంగా జరిగింది అనేది కూడా కొంతవరకు చెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ. సో ఇప్పుడు మోడ్రన్ లైఫ్, మోడ్రన్ యూత్ తాలూకా రిలేషన్స్, వాళ్ళ అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి దీని చుట్టూ. అంటే వీళ్ళకి నడిచినప్పుడు బాగానే ఉంటుంది, ఎప్పుడైనా గొడవైనప్పుడు సాంప్రదాయంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. అదేంటి ఆడపిల్ల డ్రగ్ బిజినెస్ చేయటం ఏమిటి అనే పద్ధతిలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. శేఖర్ భాష ఆర్గ్యుమెంట్స్లో సాంప్రదాయం గురించి ఎక్కువ మాట్లాడతాడు ఆయన. ఆ మాట్లాడటం ద్వారా అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ట్రావెల్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇతను కాదు, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, అమ్మాయి వీళ్ళందరూ కలిసి ట్రావెల్ అయిందే. ఇందాక మీరు అన్నట్టుగా పాత కాల్స్లో ఎక్కడా కూడా ఘర్షణాత్మక ధోరణిలో లేరాళ్ళు. లేదు, చాలా క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారా అలానే ఉండే వాళ్ళ టాక్స్ అలాగే ఉంటాయి కూడా, అలాగే ఉంటాయి. ఇప్పుడు గొడవలోకి వచ్చి ఇప్పుడు అతనేమో తన్ని తాను కాపాడుకునే ప్రయత్నంలో అతను ఉన్నాడు. అతనితో తన రిలేషన్ అనేది కట్ చేసుకుని ప్రధానమైన గొడవ మీద ఫోకస్ పెట్టడానికి కోసం ఈ అమ్మాయి అతన్ని అక్యూజ్ చేస్తుంది ఇప్పుడు మస్తాన్ సాయిని. అతని దగ్గర నా వీడియోలే కాదు చాలామంది వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇతని ప్రోగ్రామే బ్లాక్మెయిల్ చేయటము, కాబట్టి అతనితో నాకు రిలేషన్ ఉంది అంటాము, ఇవన్నీ ఫేకు, ఇవన్నీ దుర్మార్గం, నన్ను వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం ఆవిడ. ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత, అతను ఆ కేసులో బుక్ అయిపోయిన తర్వాత ఆవిడ నెక్స్ట్ ఫోకస్ ఇక్కడే. ఎందుకు నడుస్తోంది ఇదంతా, ఇంత డ్రామా ఎందుకు కంటిన్యూ అవుతోంది, ఇదంతా ఏకసూత్రమే. ఎందుకు జరుగుతోంది అనే లోతుల్లోకి పెడితే ఇక్కడ ఆర్థిక అంశాలే మాత్రమే ఉంటాయి. ఇలాంటి గొడవలు ఇంతకాలం నడవడానికి ఆర్థిక కారణాలు తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. ఆ అంశం అయితే ఇప్పుడు దాకా బయటికి రాలేదు, మరి ఎప్పుడు వస్తుంది ఏంటనే చూద్దామండి. చాలా మలుపులు తిరుగుతోంది రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే. ప్రాపర్టీ గొడవలు తేలిపోతే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడటం లేదో, ఏదో సంథింగ్ జరుగుతోంది. అతను ఏదో సినిమా బాంబేలో ఎక్కడో ఉన్నప్పుడు కూడా ఈవిడ వెళ్ళి గొడవ పడింది అక్కడ. అవునవును, ఆ హీరోయిన్తో గొడవ పడింది, మాధవి మల్హోత్రా అనేటువంటి ఆవిడతో. ఈ ప్రతి చోట కూడా అంత ఫోకస్గా ఆవిడ ఉండటానికి కారణం ఆవిడ తాలూకా కష్టార్జితం కూడా ఎక్కడో ఇన్వాల్వ్ అయి ఉంది. వీళ్ళ ప్రాపర్టీస్, ఆ విల్లా కావచ్చు, మరొకటి కావచ్చు, అవి ఎవరి పేరుతో ఉన్నాయి ఏమిటి, ఆ వ్యవహారాలన్నీ ముందు ఈ గొడవ, ఈ సంబంధాలు, డ్రగ్స్, వాళ్ళ పార్టీ లైఫ్, ఈ చర్చలు పక్కన పెట్టి ఏమిటి డబ్బుల గొడవ ఏంటి అనే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే కొంతవరకు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూద్దామండి, అది త్వరలోనే రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే ఒక కొలికి వస్తుందని ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు.